This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే నా VMware ఎన్వైరన్మెంట్ ఉందండి. యాక్చువల్గా నిన్న మీకు తెలుసు మన VMware ఎన్వైరన్మెంట్లో మనం డిస్కవరీ కనెక్టర్ ఇన్స్టాల్ చేసాము, తర్వాత సింక్రనైజ్ చేసాము. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు దీని పేరు మైగ్రేషన్లో సో సర్వర్ ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మైగ్రేషన్ హబ్కి వచ్చాం అనుకోండి. ఈ మైగ్రేషన్ హబ్ అయినా అప్లికేషన్ డిస్కవరీ సర్వీస్ అయినా రెండు ఒకటేనండి యాక్చువల్గా. సో మీకు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మన సర్వర్స్ అన్ని కూడా డిస్కవర్ ఇక్కడికి వస్తాయండి. ఓకే. నేనంతా డాక్యుమెంటేషన్ సెర్చ్ చేశాను యాక్చువల్గా డిలీట్ చేయడానికి కొన్ని ఓల్డ్ సర్వర్స్ కొన్ని ఉన్నాయి. అది బట్ డ్యూ టు సమ్ రీజన్ ఎక్కడ కూడా సరైన డాక్యుమెంటేషన్ కనిపించలేదు. సరే, ఎనీవే ఇక్కడికి వచ్చి మనం డేటా కలెక్టర్కి వెళ్తే మీరు చూసినట్లయితే చూడండి, ఒకటే స్టార్టెడ్ హెల్తీగా ఉందన్నమాట. యాక్చువల్గా అంటే డేటా అంతా వస్తుంది దీనికి యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి సర్వర్స్కి వద్దాం. సర్వర్స్ లిస్ట్ వచ్చినప్పుడు మీకు సో దీన్ని ఏమంటారు, ఈ సర్వర్ లిస్ట్ వచ్చిందండి యాక్చువల్గా మనకు. ఓకే. సో ఈ సర్వర్ లిస్ట్ లో మనకి కొంచెం ఈ లాస్ట్ అప్డేట్ టైం ఇంకా రాలేదు. సో మనం ఏంటంటే అన్ని లేవు, కొన్ని పాతవి ఉన్నాయండి యాక్చువల్గా. సో ఆ పాతవి ఉన్నాయి, అవి డిలీట్ చేయడానికి నేను ట్రై చేసి కానీ ఎక్కడ లేవు అనమాట. సరే. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ఇది బేసిక్ గా అసెస్మెంట్ కింద వస్తుంది యాక్చువల్గా. అసెస్మెంట్ కింద అంటే ఫర్ డిస్కవరీ కింద వస్తుంది. తర్వాత ఏమంటే అసెస్మెంట్ అని ఉంటుందండి ఇక్కడ. సో EC2 ఇన్స్టెన్స్ రికమెండేషన్స్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, సైజింగ్ అన్నమాట. సెలెక్ట్ ప్రిఫర్డ్ CPU ర్యామ్ సైజింగ్. నేను ఏంటంటే మనకి యావరేజా సో మాక్సిమం CPU యూటిలైజేషన్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని షేర్డా డెడికేటెడా ఆన్ డిమాండ్ ఇవన్నీ కూడా చూస్తాం అనమాట యాక్చువల్గా. ఓకే. వీటిలో జనరల్ పర్పస్ లో ఏది సూటబుల్ అయింది లేదా మెమరీలో ఏది సూటబుల్ అయింది అని చెప్పి మనం ఏం చేయాలి, 95 సెలెక్టెడ్ ఇన్స్టాన్సెస్ జనరల్ పర్పస్ ఒకటి తీసుకొని మీకు ఎక్స్పోర్ట్ రికమెండేషన్స్ అన్నాం అనుకోండి. ఓకే. మీకు ఏమవుతుందంటే మీకు ఒక CSV ఫైల్ ఇది డౌన్లోడ్ అవుతుందండి. లెట్స్ సి. రెండు డౌన్లోడ్ అయినాయి. సరే, ఇక్కడికి వచ్చి నేను షో ఇన్ ఫోల్డర్ అంటాను. షో ఇన్ ఫోల్డర్ అని చెప్పి లెట్ మీ డిలీట్ దిస్. ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాక్ట్ అంటాను. ఎక్స్ట్రాక్ట్ అన్నప్పుడు మీకు ఏంటంటే దాని లోపల CSV కావాలి. సో నేను ఏం చేస్తాను, CSV రీడర్ అని అనుకోండి. ఎక్సెల్ రీడర్ ఉండాలి యాక్చువల్గా. సో ఎక్సెల్ Excel viewer has been retired, so it no longer available for download actually. Okay, summary. So Office 365 లో renamed as apps for enterprise for more information. Okay, looks like లేనట్టుంది. సో నేను ఏం చేసుకోవాలి, వేరే తీసుకోవాలి యాక్చువల్లీ. ఓకే, సో లెట్స్ సి. ఓకే. సో అవైలబుల్ ఆన్ PC కూడా ఉంది. సో ఇలాంటిది ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలండి. లేకపోతే మళ్ళీ ఒకసారి ఒక పని చేస్తాను, దీన్ని ఇదంతా ఈ టైం వేస్ట్ చేయడం కంటే మనకి గూగుల్ డ్రైవ్ లో పెట్టి లేదంటే డైరెక్ట్ గా ఓ పని చేస్తాను. ఇది నేను నా సిస్టమ్ లో ఉంది కదా, గివ్ మీ 1 minute అండి. నేను ఏం చేస్తానంటే నా బేస్ ఇది ఉంది కదా, ఇక్కడ ఇస్తాను యాక్చువల్గా. సో డెస్క్టాప్కి వెళ్ళి మీకు కనిపించదండి. సో నేను ఏం చేస్తానంటే ఓపెన్ చేసి మీకు షేర్ చేస్తాను యాక్చువల్గా. అంటే మీకు అసెస్మెంట్ జరిగినాక ఎలా ఉంటుందని మీకు తెలియాలి కదా, దానికోసం. ఓకే, మీరు చూసారు అనుకోండి, ఈ విధంగా ఉంటుందండి బుక్ లో. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అనమాట, మీరు ఇక్కడ చూసినట్లయితే. సో మనకి ఏమేమి సర్వర్స్ ఉన్నాయి, దాని యూటిలైజేషన్ ఏంటి అంతా కూడా సో ఇలా వస్తుంది. సో నేను ఏంది సెలెక్ట్ చేసి బేసిక్గా మీకు ఎక్సెల్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైట్ సైడ్ అనమాట యాక్చువల్గా. మీకు ఇది చెప్పుతుంది ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి డీటెయిల్స్. బట్ రైట్ లో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ దాకా వచ్చి 1 minute.
ఇట్లా ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది మీరు చూస్తే, సో ఆటోమేటిక్గా రికమెండేషన్స్ ఇచ్చింది చూడండి. ఇక్కడ వచ్చి మీకు ఓకే పలానా వి సెంటర్కి వచ్చి C5 లార్జ్ అని చెప్పి ఇట్లా ఇస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ ఇవే ఫాలో అవ్వలేం లేదండి యాక్చువల్గా. ఓకే బట్ ఏంటంటే వాళ్ళు చెప్తారు యాక్చువల్ ఎందుకంటే అయితే కొన్నిటికి ఇవ్వట్లేదు చూడండి, టైనీ లైనక్స్ అని అజ్యూర్ అని ఇట్లా దానికి ఏంటంటే అర్థం కావట్లేదు. ఇది పైగా ఇది రన్ అయ్యి చాలా రోజులు అయిపోయింది అనమాట. అందుకని ఏమైపోయింది మీకు ఈ విధంగా మీరు చూసినట్లయితే సో C5 లార్జ్ అని చెప్పి ఎక్కడైనా మీకు ఏం వాడుకోవాలని చెప్పి డీటెయిల్స్ ఇది బేసిక్గా దీని అసెస్మెంట్ అంటారు అనమాట. ఈ అసెస్మెంట్ యూస్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మీకు ఎగ్జాక్ట్ గా సేమ్ ఇవ్వకపోయినా సుమారుగా మీకు ఇస్తున్నట్టు ఏంటి పరిస్థితిని ఇస్తుంది అనమాట. మీరు స్టార్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఇన్స్టాల్ చేసిన డిస్కవరీ కనెక్టర్ యూస్ చేసుకొని మనం ఏం చేసామంటే ఈ విధంగా రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు అండి. రిపోర్ట్ జనరేట్ చేసుకొని సో తర్వాత ఏంటంటే దీంట్లో అన్ని అవసరం లేకపోవచ్చు మీకు సర్వర్స్ అని కొన్ని డిలీట్ చేసేయచ్చు, కొన్ని చెప్పొచ్చు అనమాట. సో ఏం చేయొచ్చు ఆటోమేటిక్ గా మీరు దీన్ని డిలీట్ చేసేయచ్చు అనమాట. ఏది అవసరం లేదో అవి మాత్రం చూసుకొని నెక్స్ట్ మనం మైగ్రేషన్ చేయాలండి. నా మైగ్రేషన్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే లెట్ మీ గో బ్యాక్ టు ఇది. మీకు మైగ్రేషన్ చేయాలంటే ప్రెజెంటర్ మారుస్తానండి. సో మీకు మైగ్రేట్ చేయాలంటే డిఫరెంట్ టూల్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా AWS డిఫాల్ట్ గా ఇచ్చే టూల్ ఏముంటుందంటే మీకు సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అని ఒక టూల్ ఉంటుంది. అది కాకుండా థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి. అది కాకుండా క్లౌడ్ ఎండ్యూర్ అనే ఒక థర్డ్ పార్టీ టూల్ కూడా ఉందండి. అది AWS అక్వైర్ చేస్తుంది అనమాట. అది కూడా వాడచ్చు. సో మనం ఏంటంటే ఈ సెషన్ లో ఏం చేస్తామంటే ఈ సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ ఇది ఫ్రీ టూల్. ఓకే ఈ ఫ్రీ టూల్ వాడి ఎలా చేయాలి అని చూస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ కనెక్టర్స్ కి వెళ్తాను. కనెక్టర్స్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఓల్డ్ ఉంది చూసారా, నేను ఏం చేస్తాను డిస్అసోసియేట్ అని తీసేస్తాను. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను సెటప్ గైడ్ అన్నప్పుడు ఇది ఏమంటుంది vCenter ఎన్వైరన్మెంట్ ఇదే సేమ్ డిస్కవరీ కనెక్టర్ లాగా OVA డౌన్లోడ్ చేసుకోవాలా. ఇది ఈవెన్ మీరు కావాలంటే అజూర్ కావాలంటే ఇది కూడా చేయొచ్చు. నేను ఎప్పుడు టెస్ట్ లేదండి ఇంకా అజూర్ ఇంత ఫస్ట్ నుంచి లేదు, ఇది తర్వాతే వచ్చింది. సో మనం ఏం చేద్దాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డేటా సెంటర్ నుంచి మైగ్రేట్ చేస్తూ ఉంటారండి. ఓకే VMware ఎన్వైరన్మెంట్ లేదా హైపర్-వి మనకి VMware ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేయాలి. ఇది మీరు క్లిక్ ఆన్ డౌన్లోడ్ అన్నారనుకోండి ఎంత ఉంది యాక్చువల్ గా మీరు ఇక్కడ చూస్తే క్యాన్సిల్ చేస్తాను 4.4 ఉందండి యాక్చువల్ గా. సో నేను ఏం చేసాను అవసరం లేదు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాం. సో క్యాన్సిల్ చేసి ఎక్కడ ఉంది నేను ఇక్కడికి వచ్చి మనకి సో లెట్ మీ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే సి డ్రైవ్కి వెళ్తే మీకు ఇక్కడ AWS SMS కనెక్టర్ ని 4 GB ఫైల్ ఉంచండి. ఇది డిప్లాయ్ చేయాలండి. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇప్పుడు బేసిక్ గా ఈ AWS డిస్కవరీ కనెక్టర్ ని షట్ డౌన్ చేస్తానండి, అవసరం లేదనమాట. సో మనం డీరిజిస్టర్ చేయొచ్చు, ఎలా డీరిజిస్టర్ చేయాలి అది కూడా చూద్దాము, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ డేటా కలెక్టర్స్కి వెళ్తాను. డేటా కలెక్టర్స్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా ఇది క్లిక్ చేస్తానండి. అంటే మీ మైగ్రేషన్ అయిపోయింది అనమాట. ఇంకా మీకు దీంతో పని లేదు యాక్చువల్ గా. సో డైరెక్ట్ గా మీరు vSphere లో డిలీట్ చేస్తే ఏమవుద్దంటే ఈ సమస్య వస్తుంది, ఇట్లే ఉండిపోద్ది అనమాట. నేను పొరపాటు తప్పు చేశాను, అది డిలీట్ చేయలేదు. ఇప్పుడు డిలీట్ చేయడానికి నాకు సరైన డాక్యుమెంట్ దొరకట్లేదు. ఎనివే ఇట్స్ ఓకే. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను చూడండి అన్రిజిస్టర్ అని ఉంది యాక్చువల్. ఇది క్లిక్ చేశారు అనుకోండి మీకు మీరు స్టార్టింగ్ లో పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్రిజిస్టర్ అంటారండి. ఓకే సక్సెస్ఫుల్లీ అన్రిజిస్టర్ అని వచ్చింది యాక్చువల్ గా. ఓకే ఇది చెక్ బ్యాక్ వెళ్ళి నేను ఏం చేస్తాను వెరిఫై చేద్దాం. ఓకే సో ఇది ఇంకా పోలేదు యాక్చువల్ గా రిజిస్టర్ కొంచెంసేపు తర్వాత పోవాలి యాక్చువల్ గా నాకు తెలిసి అన్రిజిస్టర్ అయిపోయింది కాబట్టి. సరే సో మనం అన్రిజిస్టర్ చేసాం, తర్వాత కొంచెంసేపు తర్వాత చెక్ చేద్దాము. ఇంకా దీంతో పని లేదు కదా, మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కి చెప్పేటప్పుడు నాకు పని దీంతో. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి పవర్ ఆఫ్ చేసేసి ఓకే దాన్ని రైట్ క్లిక్ చేసి డిలీట్ ఫ్రమ్ డిస్క్ అని చెప్పి మొత్తానికి డిలీట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ నేను మన SMS కనెక్టర్ ఇన్స్టాల్ చేయాలండి. సో దానికి ఏం చేస్తాను రైట్ క్లిక్ అని చెప్పి డిప్లాయ్ OVF టెంప్లెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి SMS కనెక్టర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ 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 ఓకే సో నెక్స్ట్ అని వచ్చి ఇది సెలెక్ట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి థిన్ ప్రొవిజనింగ్ అని ఇస్తాను. వచ్చి
నెక్స్ట్ అని ఫినిష్ అంటానండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఓవిఎఫ్ టెంప్లెట్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. మీకు సేమ్ లైక్ నిన్న ఎలాగైతే ఇన్స్టాల్ చేసామో అలాగే ఓవిఎఫ్ టెంప్లెట్ ఇన్స్టాల్ అవుతుంది. సరే, సో ఇది ఎట్లా ఇన్స్టాల్ అవడం కొంచెం టైం పడుతుంది. మనం ఏం చేయాలంటే ఈ లోపల ఈ ఎస్ఎంఎస్ కనెక్టర్ ఎలా పనిచేస్తుంది. నౌ స్టెప్ 1 ఏంటంటే మనం ఎస్ఎంఎస్ కనెక్టర్ రిజిస్టర్ చేసుకున్నాక ఏం చేస్తుందంటే అది మీ VMware vCenter ని అడుగుతుందండి. ఆ VMware vCenter కనెక్ట్ అయ్యి మీకు ఏమున్నాయో మొత్తం VMs అన్ని కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంది. దాని లోపల నుంచి మీరు యూస్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు అనమాట. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే అసెస్సెడ్ నాకు మీకు కంప్లీట్ గా మైగ్రేట్ చేసి చూపించడానికి నాకు వచ్చిన రోడ్ బ్లాక్ ఏంటంటే ఇక్కడ నాకు బ్యాండ్ విత్ లేదండి. బ్యాండ్ విత్ అనేది మీరు చూసినట్లయితే ఒక పని చేద్దాం, ఇక్కడికి వచ్చి స్పీడ్ టెస్ట్ అంటాను. సో మనం ఏం చేద్దాం అంటే స్పీడ్ టెస్ట్ చెక్ చేశాను మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి. Come on. మీకు ఇది డౌన్లోడ్ అండి. మీరు చూసారనుకోండి డౌన్లోడ్ ఎంత వరకు పోతుంది, 32 MB కనీసం అదన్నా అప్లోడ్ ఇస్తే పర్లేదు. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఫైబర్ లింక్ కాదనమాట యాక్చువల్గా. సో 34 MBPS అట్లా వస్తుంది మీకు డౌన్లోడ్. ఓకే, సో అప్లోడ్ చూద్దాం యాక్చువల్గా. అప్లోడ్ తో వచ్చిన సమస్య ఏంటంటే నాకు ఇది అప్లోడ్ తో వచ్చిన సమస్య. కనీసం అది 5 MB కూడా పోవట్లేదు అనమాట. లెస్ దాన్ సమ్వేర్ అప్రాక్సిమేట్ గా 3 MB ఆ లెవెల్లో పోతుంది. సో చూద్దాం సో ఎంతలో వస్తుంది అని చెప్పి. సో సమ్వేర్ లైక్ నాకు ఎంత వస్తుంది, 3.5 MBPS అనుకోండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డేటా ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేటర్ అంటాను. ఓకే, డేటా ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మన దగ్గర లైనక్స్ మిషన్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఒక క్యూబర్నిటీస్ మిషన్ ఉందండి. ఇది వచ్చి మనకి ఉబుంటు లైనక్స్ అన్నమాట. ఇది మైగ్రేట్ చేయొచ్చు యాక్చువల్ గా. సైజ్ ఎంత ఉంది యాక్చువల్ గా మీరు చూసుకుంటే సైజ్ 10 GB దాకా ఉందండి. యాక్చువల్ గా 10 GB అవసరం లేకుండా మినిమం ఉండేది ట్రై చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫర్ క్యాలిక్యులేటర్ నాకు ఎంత ఉంది యాక్చువల్ గా అమౌంట్ ఆఫ్ డేటా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10 GB ఉందనుకోండి. స్పీడ్ వచ్చి 3.5 MBPS ఉందనుకోండి. సో నేను అవర్స్ లో తీసుకున్నాను అనుకోండి. అవర్స్ లో తీసుకుంటే మీరు చూసినట్లయితే 10 GB చేయడానికి నాకు సమ్వేర్ లైక్ 6 అవర్స్ పడుతుంది. ఓకే, సో అదే మీకు 100 MBPS ఉందనుకోండి బేసిక్ గా, అదే 100 ఇస్తే మీకు సమ్వేర్ లైక్ మినిట్స్ ఇచ్చారు అనుకోండి. మినిట్స్ ఇస్తే సమ్వేర్ లైక్ 12 మినిట్స్. చాలా డిఫరెన్స్ ఉందన్నమాట మీకు ఫైబర్ వాడినప్పుడు. బట్ నేను ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు అంటే ఇది డిప్లాయ్ అయిపోయినాక లైనక్స్ ఇంత పెద్దది అవసరం లేకుండా లెట్ మీ సి ఇక్కడ ప్రాపర్టీస్ చూసుకుంటే బేసిక్ గా ఈ సర్వర్ ఉందనుకోండి. ఈ సర్వర్ యొక్క ప్రాపర్టీస్ 314 MB. నేను అంటే ఏంటంటే ఇది ఓవిఏ ఫైల్ అనమాట, లైనక్స్ ఓవి. దీన్ని నేను క్యూబర్నిటీస్ కోసం వాడతాను. బట్ ఎనీవే ఇది చెక్ చేసాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే 1 GB ఉందనుకోండి. 1 GB వచ్చి నాకు 3.5 MBPS పంపించాలనుకోండి. ఓకే, సమ్వేర్ లైక్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఓకే, 36 మినిట్స్ పడుతుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, సో అంటే యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్. సో బేసిక్ ఎక్కువే ఉంటుంది, మరి 1 GB లో రాదు. బట్ లెట్స్ డూ వన్ థింగ్, ఇది డిప్లాయ్ అయిపోయినాక నేను ఏం చేస్తానంటే దాన్ని డిప్లాయ్ చేయొచ్చు. సో లెట్స్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ న్యూ వర్చువల్ మెషిన్, సారీ డిప్లాయ్ ఓవిఎఫ్ టెంప్లెట్ అని చెప్పి ఇది వచ్చి చూస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మన ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది చాలా చిన్నదండి. ఇదేం చేస్తాను, ఓకే, మైగ్రేట్ టెస్టింగ్ అంటాను. మైగ్రేట్ టెస్టింగ్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి నెక్స్ట్. ఓకే,
థిక్ ప్రొవిజన్ అయితే 10 GB ఉంటుంది అనమాట. మనం థిన్ ప్రొవిజనే వాడతాం కాబట్టి ఇబ్బంది లేదు. సో నేను ఏం చేస్తాను, ఎక్కడికి వచ్చి థిన్ అంటాను. సో నెక్స్ట్ ఇదేమంటుంది యాక్చువల్ గా, స్పెసిఫై ద హోస్ట్ నేమ్. ఓకే, సో హోస్ట్ నేమ్ వచ్చి మైగ్రేట్ టెస్టింగ్ అంటాను. సో public is, this field is optional but indicates that the instance should be populated with the defaults authorize default password. Actually default password ఇలా ఇస్తాను. ఓకే రైట్. సో encoded user data SSH URS in instance data from migrate. ఓకే నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ అని చెప్పి ఫినిష్ అంటాను. అంటే ఒక సింపుల్ మెషిన్ అన్నమాట యాక్చువల్గా అది. సో లెట్స్ సి. సో ఇది డిప్లాయ్ అయిపోయాక మనం ఏంటంటే SMS కనెక్టర్ చేద్దాం అనమాట. SMS కనెక్టర్ డిప్లాయ్ చేసి మనం ఇవన్నీ కూడా అక్కడ కనిపించాలన్నమాట. యాక్చువల్గా మనం ఈ మైగ్రేట్ టెస్టింగ్ ఇవన్నీ కూడా అక్కడ కనిపించాలి. ఆ తర్వాత ఏంటంటే మైగ్రేషన్ స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్గా. నా మైగ్రేషన్ అంటే ఏమవుతుందంటే మీకు డైరెక్ట్ గా సర్వర్ మూవ్ అయిపోదండి. అక్కడ మీకు AWS లో ఏం చేస్తుందంటే సర్వర్ మైగ్రేట్ అక్కడ ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తుంది. మీకు అక్కడ ఒక ఏఎంఐ క్రియేట్ చేసి ఆ ఏఎంఐని మీరు కన్వర్ట్ చేసుకొని మెషిన్ గా డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకేంటంటే బ్యాండ్ విత్ అనేది బాగుండాలి. బ్యాండ్ విత్ బాగుంటే ఏం చేయొచ్చు, ఆటోమేటిక్ గా మనం ఈ రిప్లికేషన్ పెట్టేసాం అనుకోండి, అంటే ఈ SMS ద్వారా ఆటోమేటిక్ గా అది డేటా అంతా అంటే ఒక రోజులో అయిపోయేది కాదు కదండి. మీకు పెద్ద ఎన్వైరన్మెంట్ ఉంది అనుకోండి, ఒక రోజులో కాదనమాట. సో కాబట్టి ఏమవుతుంది, మీకు మల్టిపుల్ డేస్ అవుతుంది అనమాట. అదేం చేస్తుందంటే చిన్నగా రోజు కొంచెం డేటా మీకు మూవ్ చేస్తూ ఉంటుంది యాక్చువల్గా. ఫైనల్గా ఒక 5 డే అంతా అయిపోయినాక అప్లికేషన్ డౌన్ చేసుకొని మనం ఏం చేస్తాం, సో అయిపోయింది చూడండి, ఇక్కడ మీకు డిప్లాయ్ అయిపోయింది. ఓకే, సో మీరు కావాలనుకుంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్టార్ట్ చేశాను అనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎడిట్ సెట్టింగ్స్ అంటాను. సో స్టోరేజ్ యూజ్డ్ ఎంత ఉంది చూడండి, స్టోరేజ్ యూజ్డ్ వచ్చి 1025 ఉందండి అంతే యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి పవర్ ఆన్ అన్నాను అనుకోండి. 1 GB మెమరీ ఉంది యాక్చువల్గా. సో బట్ చూద్దాం, నో సచ్ డివైస్. ఓకే, ఓకే, అరే సారీ. జస్ట్ wrapped version of a word one. ఓకే ఓకే, సో నేను ఏం చేస్తానంటే MKDIR అని చెప్పి దీని లోపల టెస్ట్ ఫోల్డర్ అంటాను. ఓకే, CD లేదంటే ఎకో ఓకే, file1 file3 file2 అన్నా. ఓకే గుడ్. సో మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. అలాగే నేను ఏం చేస్తానంటే ఇంకేం అవసరం లేదు అండి, మన యాప్ అప్డేట్ చేయొచ్చు కానీ అనవసరంగా ఇది సైజ్ పెంచుద్దని నా ఉద్దేశం.
ఓకే గుడ్. సో నిజంగా దీని ఐపీ అడ్రస్ ఏంటండి? దీని ఐపీ అడ్రస్ చూస్తే 1.20 వచ్చింది. ఇక్కడికి వచ్చి నేను 192.168.1.20 అన్నాను అనుకోండి, నాకు ఇలా వస్తున్నారు. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని షట్ డౌన్ చేస్తాను. యాక్చువల్ నెసరీగా ర్యామ్ వస్తుంది. సో స్టోరేజ్ 2.6 వచ్చింది, అంత ఎక్కువ ఏం లేదులేండి. నేను ఏం చేస్తానంటే పవర్ ఆఫ్ అంటాను, మీకు పవర్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను రిఫ్రెష్ చేసి, ఎందుకంటే ఇక్కడ ఈ స్టోరేజ్ యూజ్డ్ ఉంది కదా, 1 GB ఏం లేదండి. యాక్చువల్ గా ఇది మళ్ళీ తగ్గిపోయింది, ఎందుకంటే ర్యామ్ వస్తుంది కదా, ర్యామ్ వల్ల. ఓకే ఫైన్. సో ఈ డిప్లాయ్మెంట్ అయిపోయిందా? మీరు చూస్తే డిప్లాయ్మెంట్ అయిపోయిందండి. మన ఎస్ఎంఎస్ కనెక్టర్ డిప్లాయ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ప్లాన్ ఏంటంటే దీన్ని మైగ్రేట్ చేయాలా, దీన్ని మనకి ఈ మైగ్రేట్ టెస్ట్ ని. సో నేను ఏం చేస్తాను, పవర్ ఆన్ ఆఫ్ ద ఎస్ఎంఎస్ కనెక్టర్ అంటాను. ఓకే లెట్స్ సి. ఓకే. సో ఐ థింక్ ఈసీ దీని వచ్చి యాక్చువల్గా EC2 హైఫన్ యూజర్, ఐ థింక్ EC2 మాస్ నేను యూజ్ చేసిన సేమ్ అదే ఉండాలా. ఓకే నో ప్రాబ్లం. సో లాగిన్ అయిపోయింది. ఐ థింక్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే డైరెక్ట్గా దీన్ని యాక్సెస్ చేయొచ్చు అండి. నేను ఓ పని చేస్తాను చూడండి, అంటే దీన్ని ఇక్కడికి వచ్చి ఏపీ అడ్రస్ 122 యూస్ చేసుకుంటుంది యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి 22 ఇస్తాను. అయితే మీకు యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలండి, గుర్తుపెట్టుకోండి. యాక్సెస్ కి సీక్రెట్ కి లేకుండా పని జరగదు. సారీ, పైకి వచ్చి సో కొన్నిసార్లు ఓకే హోప్ ఒక ఎర్ర వస్తే రాకపోతే బాగుండు. ఓకే థ్యాంక్స్. రైట్, నెక్స్ట్ అని చెప్పి మనం ఇప్పుడు రిజిస్టర్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం పడుతుంది, ఎక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఏం కావాలంటే నార్త్ వర్జీనియా కావాలి. ఇదేంటంటే FIPS ఎనేబుల్ ఎండ్ పాయింట్ అంటే మీకు క్లౌడ్ HSM అని చూసారా, నేను ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఇదనమాట హార్డ్వేర్ సెక్యూరిటీ మాడ్యూల్, ఇది ఉండాలి యాక్చువల్, అదే ఇది మీకు చూపిస్తుంది ఇక్కడ FIPS. సరే యాక్సెస్ కి సీక్రెట్ కి అని కావాలా. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను అమెజాన్ హనీ కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమడుగుతుంది, నా వి సెంటర్ అడుగుతుంది అనమాట, విచ్ ఈస్ 192.168.1201 అడ్మినిస్ట్రేటర్. VMware ఈజ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. .local, ఇగ్నోర్ ద హోస్ట్ నేమ్ అంటాను. నెక్స్ట్ ట్రస్ట్ అంటుంది, ట్రస్ట్ అంటాను సర్టిఫికేట్ ని. దట్స్ ఇట్.
సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మన ఎస్ఎంఎస్ కనెక్టర్ వచ్చి మీకు AWS తో రిజిస్టర్ అయిపోతుందండి. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసుకుంటే కనెక్టర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి కిందకి వచ్చి వ్యూ కనెక్టర్స్ అని క్లిక్ చేస్తే వచ్చేసింది చూడండి యాక్చువల్గా. సో తర్వాత నేను సర్వర్స్కి వెళ్ళాను అనుకోండి మీకు ఇక్కడ. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇవన్నీ పాత కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. సో ఉబుంటూ లేదు చూడండి. సో క్లియర్ క్యాటలాగ్ అని చెప్పి నెక్స్ట్ ఇంపోర్ట్ సర్వర్ క్యాటలాగ్ అంటాను. అన్నప్పుడు అది మళ్ళీ చెక్ చేసుకొని నాకంతా క్యాటలాగ్ అంతా రావాలన్నమాట. అంటే కొత్త సర్వర్స్ అన్ని చెక్ చేసుకొని త్రూ vCenter రావాలి. దాంట్లో మన సర్వర్ చూద్దాం యాక్చువల్గా. మన సర్వర్ చూసి మన ఉబుంటూ సర్వర్ ఉంటుంది కదా, దాన్ని మైగ్రేట్ చేయడానికి. సో అయితే ఇది సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ లో కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి డిస్కస్ చేద్దాం. దాని ప్రాబ్లమ్స్ అంటే లిమిటేషన్స్ అన్నమాట. సపోర్ట్ లెవెల్స్ లో వస్తాయి. సో మీరు చూస్తే మిగతా అన్ని తప్పితే మిగతా అన్ని వచ్చినాయి చూడండి. దీన్ని తీసేస్తాను. నాకు కావాల్సిన సర్వర్ నేను మైగ్రేట్ చేయాలనుకున్న సర్వర్ ఇదండి యాక్చువల్గా. ఓకే, ఇది సెలెక్ట్ చేసి మనం ఏం చేద్దాం, క్రియేట్ రిప్లికేషన్ జాబ్ అంటాను. ఓకే, సో లైసెన్స్ టైప్ ఆటో ఇచ్చేసి మీరు చూసారు అనుకోండి. నెక్స్ట్ విఎంఐడి నేమ్ అంతా ఉంది. నెక్స్ట్ అని వస్తాను. నెక్స్ట్ అని వచ్చి ఇక్కడ మీకేముంది, రిప్లికేషన్ జాబ్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలా. ఇప్పుడు ఏందనుకోండి, మీకు చాలా పెద్ద మిషన్ ఉందనుకోండి. పెద్ద మిషన్ ఉన్నప్పుడు కొంచెం చేయడం కష్టం యాక్చువల్ కదా, ఒక రోజు అయిపోదు. కాబట్టి మీ ఆఫీస్ టైమింగ్స్ లో కూడా మీరు రిప్లికేషన్ పెట్టారంటే మీ బ్యాండ్ విత్ కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. సో నేనేం చేయొచ్చు, మనం అట్లా కాకుండా రీస్టార్ట్ ఎవ్రీ 24 hours అని పెట్టచ్చు అనమాట యాక్చువల్గా. అంటే ఇప్పుడు సాయంత్రం స్టార్ట్ చేస్తే మళ్ళీ 24 hours తర్వాత స్టార్ట్ అవుతుంది యాక్చువల్, అలా పెట్టచ్చు. సో సో మనం ఏం చేయొచ్చు, అలా కాకుండా ఇమీడియట్లీ అని చెప్పి సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు అనమాట. లేదా ఇంకో దగ్గర రన్ అవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో స్టార్ట్ రిప్లికేషన్ విల్ బి స్టార్ట్ ఇమీడియట్లీ షెడ్యూల్స్, లేదా వేరే దగ్గర చేయాలంటే ఇక్కడ టైం ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 24 hours ఇక్కడ టైం ఇచ్చాం అనుకోండి. సో బేసిక్గా మీకు ఏమవుతుందంటే మీకు రన్ అవుతుంది యాక్చువల్గా. మీకు రన్ అయిపోయి ఎవ్రీ 24 hours మీకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది యాక్చువల్గా, యూజ్ వన్ టైమ్ మైగ్రేషన్ వెన్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఆల్వేస్ ఎన్క్రిప్ట్ న్యూ వాల్యూమ్స్ ఆప్షన్ ఇన్ EC2. ఓకే, సో మీకు ఇది చూద్దాం. అంటే మీకు ఏంటంటే మంచి బ్యాండ్ విత్ ఉంది, మీకే ఒక్కసారిగా మైగ్రేట్ చేసేయాలి, ఇబ్బంది ఏం లేదు. పెద్ద మెషిన్ ఏం లేదు, స్టార్ట్ ఇమీడియట్లీ పెట్టుకొని. అలా కాకుండా మీకు ఏంటంటే ప్రతి 24 hours రిప్లై అవుతుండాలంటే మీరు ఇది వాడుకోవాలన్నమాట. పెద్ద మెషిన్కి ఇట్లా చేస్తాం యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ నేను ఏం చెప్పాను ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ ఏఎంఐ డిలీషన్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీకు కంటిన్యూస్ గా 3 days చేయాలనుకోండి. ఫస్ట్ డే ఏంటంటే ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇంకొక ఏఎంఐ అట్లా క్రియేట్, అంటే వద్దానిపైన ఒకటి క్రియేట్ చేస్తూ వస్తుంది అనమాట. ఓల్డ్ డిలీట్ చేసి మీకు అప్ టు డేట్ ఉంటుంది అనమాట. అది మీరు ఎస్ అని చెప్పారంటే ఆటోమేటిక్ గా మీకు ఎన్ని ఏఎంఐలు పెట్టుకోవాలి అడుగుతుంది అనమాట. నేను ఏంటంటే నో అని ఇస్తాను. ఎన్క్రిప్షన్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చి నేను ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వమని చెప్పి క్రియేట్ అంటానండి. మీకు క్రియేట్ అంటారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కాసేపట్లో ఇక్కడ స్టార్ట్ అవ్వాలా. అయితే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఇది చూపించదండి ఇంకా ఎంత టైం ఉంది, ఎంత పంపించాలా ఏంటి అనేది సరిగ్గా. అంటే దీంట్లో ఎక్కువ సోఫిస్టికేటెడ్ గా ఉండదు అనమాట. ఇంకా ఎంత టైం మైగ్రేషన్, ఎంత డేటా అవుతుంది చేయడానికి ఉండదు. సో బట్ అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో, ఇది ఏం చేస్తుందంటే AWS కి వచ్చి ఫస్ట్ ఈ సర్వర్ ని ఒక స్నాప్ షాట్ తీస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేసి నేను మీకు స్నాప్ షాట్స్ కి వచ్చి మేనేజ్ స్నాప్ షాట్ అంటే మీరు చూసినట్లయితే ఏముంది, మా టోటల్ గా వచ్చి ఫుల్ డిస్క్ వచ్చి 1.5 GB ఉంది. అండ్ యు ఆర్ హియర్ అంటే నాకు స్నాప్ షాట్ ఏం లేదనమాట యాక్చువల్ గా. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ SMS దీనికి స్నాప్ షాట్ తీస్తుంది. స్నాప్ షాట్ అంటే చాలా మంది కన్ఫ్యూజన్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాబ్లము, ఇది ఒక VM అనుకోండి. మీరు ఇక్కడ నుంచి మైగ్రేట్ చేయాలన్నప్పుడు ఒక స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది యాక్చువల్ గా. చాలా మంది ఏమనుకుంటారు స్నాప్ షాట్ కాపీ అవ్వనుకోండి. కాదండి, స్నాప్ షాట్ కాపీ యాక్చువల్ స్నాప్ షాట్ అవుతుంది. స్నాప్ షాట్ అయ్యి ఏం చేస్తుందంటే యాక్చువల్ గా ఒకసారి స్నాప్ షాట్ క్రియేట్ అయినప్పుడు యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ లో వచ్చి ఒక కొత్త డిస్క్ క్రియేట్ అవుతుంది. ఓకే, స్నాప్ షాట్ డిస్క్ కొత్త క్రియేట్ అవుతుంది అనమాట, న్యూ డిస్క్ అనమాట. అది దీనికి అటాచ్ అవుతుంది. సో ఈ స్నాప్ షాట్ మొత్తం కాపీ చేయడానికి మేబీ 1 hour పట్టొచ్చు, 2 hours పట్టొచ్చు, 5 hours పట్టొచ్చు.
అంటిల్ అది అయ్యేదాకా మీకు సర్వర్ అప్లో ఉంటుంది కదా, ఆ వచ్చే కొత్త డేటా అంతా కొత్త డిస్క్ లోకి వెళ్తుంది అనమాట. ఒక్కసారి డేటా అంతా అయిపోయినా అంటే బ్యాకప్ అంతా అయిపోయినాక ఈ కొత్త డిస్క్ వచ్చి ఈ పాత డిస్క్ తో మర్జ్ అయిపోతుంది. బేసిక్ గా స్నాప్ షాట్ బ్యాకప్ అంటే అది. మీకు స్నాప్ షాట్ బ్యాకప్ అంటే అది. ఇక్కడ ఫస్ట్ మీకు స్నాప్ షాట్ క్రియేట్ అవ్వాలి, అది క్రియేట్ అయితేనే మీకు స్టార్ట్ అయినట్టు లెక్క అనమాట యాక్చువల్ గా. సో లెట్స్ సి యాక్టివ్ లోకి వచ్చింది. ఓకే గుడ్. సో మీకు యాక్టివ్ లోకి వచ్చింది. సో మీరు చూస్తే అంటే ఇక్కడ ఏం జరగాలంటే మీకు ఆ ఒక స్నాప్ షాట్ కాసేపులో ఒక స్నాప్ షాట్ క్రియేట్ దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తానండి. అది క్రియేట్ అయితేనే మీకు ఏంటంటే ఇంకా స్టార్ట్ అయినట్టు లెక్క అనమాట. సో రైట్ నో మీరు చూస్తే పవర్ ఆన్ ద వర్చువల్ మెషిన్ మాత్రమే ఉందన్నమాట. సో హోల్డ్ ఆన్. కమ్ ఆన్, ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు వెళ్ళి స్నాప్ షాట్స్. ఇక్కడ రాలేదు, ఇక్కడ కనిపించాలి. స్నాప్ షాట్ వస్తే ఇక్కడ కనిపించాలి. తీసే ఇక్కడ క్రియేటెడ్ స్నాప్ షాట్ మీకు కింద లాగ్ వస్తుంది. ఆ లాగ్ వచ్చినప్పుడు ఇక్కడ రావాలన్నమాట. సో మీకు స్టెప్ 1 ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. ఫస్ట్ స్నాప్ షాట్, తర్వాత డేటా కాపీ, ఆ తర్వాత మీకు మొత్తం జరగాలి. ఈ స్నాప్ షాట్ వస్తుందేమో నెక్స్ట్ మనం సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ యొక్క లిమిటేషన్స్ చెక్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. వన్ 1.5 GB అంటే పెద్ద ఇదేం కాదు, ఎందుకంటే రెగ్యులర్ గా నేను మీకు ప్రతిరోజు ఒక జీబీ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా విమియోకి యాక్చువల్ గా. సో కాబట్టి వచ్చిందా చూడండి, క్రియేట్ వర్చువల్ మెషిన్ స్నాప్ షాట్ కంప్లీటెడ్ వచ్చింది చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి, సో హోమ్కి వెళ్తే 4.4 GB ఫ్రీ, మొత్తం మీద నా క్లస్టర్ లో స్టోరేజ్ కొంచెం ఫ్రీ ఉందంతా. ఓకే, ఎనీవే ఇక్కడికి వచ్చి వర్చువల్ మెషిన్స్ అండి, ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూడండి రైట్ క్లిక్ చేసి స్నాప్ షాట్, మేనేజ్ స్నాప్ షాట్ కి వస్తే మీరు చూస్తే క్లియర్ గా చెప్తుంది చూడండి. చూడండి క్రియేటెడ్ బై AWS SMS జాబ్ సో అండ్ సో డీటెయిల్స్ అంతా ఉంటుందన్నమాట. సో 1.6 GB వాడుకుంటున్నాం. స్నాప్ షాట్ క్రియేట్ బై AWS మైగ్రేషన్ సర్వీస్ రిప్లికేషన్. సో కాబట్టి ఏమవుతుంది యాక్చువల్ గా మీకు, సో నేను బ్యాక్ వచ్చినాక ఇక్కడ సర్వర్ మైగ్రేషన్కి వెళ్తే ఇంకేం కావాలంటే ఇప్పుడు బేసిక్ గా మీకు డేటా చూడండి కిందకు వస్తే ఏమంటుంది, సో అప్లోడింగ్ అనమాట. అన్నిటికంటే లేట్ అయ్యే ప్రాసెస్ ఇదే. బేసిక్ గా 1 GB అప్లోడ్ చేయాలంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం విన్నా చూపించిన ప్రకారం ఇట్ విల్ గెట్ యూ ఆల్మోస్ట్ లైక్ 36 minutes అనమాట. నేను అలాగే వదిలేస్తానండి. సో చూద్దాము అయితే అవనివ్వండి ఎంతసేపు అవుతుందో. ఒకవేళ సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనుకోండి, నాకు ఏమై క్రియేట్ అవ్వాలా ఆ ఏమైనా మీకు రేపు చూపిస్తాను. నాకు కూడా సో ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పుడు మీరు చూసినట్లయితే 9:30కి స్టార్ట్ అయింది. చూద్దాం అది మనకి క్లాస్ అయ్యేసరికి 10:15 అవుతుంది కదా, అప్పుడు లోపల అయితే ఓకే, లేకపోతే లేదు. ఓకే సరే. సో నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది ఈ సర్వర్ మైగ్రేషన్. రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, మీరు సర్వర్ మైగ్రేషన్కి వెళ్ళారా అంటే ఇది నేను ప్రాక్టికల్ గా చెప్తున్నానండి. నేను ఇది నన్ను ఇంటర్వ్యూలో అడిగి, సో ఇది జరిగింది HCL తో జరిగింది, ఆల్మోస్ట్ లైక్ 3 years బ్యాక్ జరిగింది ఇంటర్వ్యూ. సో దాంట్లో మైగ్రేషన్ వచ్చింది. మైగ్రేషన్ చేశారంటే చాలా సార్లు చేసాము. మీరు ఏం టూల్స్ వాడతారంటే డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ టూల్స్ వాడతాము. అగైన్ టేకింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ ఇంటూ ద కన్సిడరేషన్ అని చెప్పాను. సో దాంట్లో వచ్చి వన్ ఆఫ్ ది సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ వచ్చి నేను అసలు ఏం చెప్పానంటే మీరు ఏ టూల్స్ వాడని స్పెసిఫిక్ గా అడిగినప్పుడు క్లౌడ్ ఎండ్యూర్ వాడాము, సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ వాడాను, తర్వాత అజూర్ మైగ్రేట్ వాడాను. సర్వర్ నుంచి నేను అన్నిటికీ వాడలేదు, ఎందుకంటే దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. ఒకవేళ P2V చేస్తుంటే పని చేయదు, ఇట్లా కొన్ని చెప్పాను అనమాట. సో అతను అదే చెప్పాడు. అతను ఏమన్నాడు, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరూ సర్వర్ మైగ్రేషన్ చేశాక అందులో ఉన్న లిమిటేషన్స్ ఎవరు చెప్పట్లేదు అని చెప్పి, అదే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో స్ట్రైట్ గా మీరు ఇంటర్వ్యూకో లేకపోతే ఇప్పుడు వచ్చినప్పుడు స్ట్రైట్ నేను మైగ్రేషన్ చేశారంటే నేను SMS వాడానని చెప్పేద్దండి. ఫస్ట్ SMS ఏం సపోర్ట్ చేస్తుంది, ఏం సపోర్ట్ చేయట్లేదని అవగాహన మీకు ఉండాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తాను నేను, ఇంత పని లేదులేండి, Ctrl+A అని చెప్పి గూగుల్కి వచ్చి
సో సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ లిమిటేషన్స్ అంటాను. లిమిటేషన్స్ అన్నప్పుడు మనకి ఓకే, కిందకొచ్చి లిమిటేషన్స్కి వస్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఒకవేళ VMware పర్స్పెక్టివ్ లో తీసుకుంటే, ఓకే, VMware అంటే చాలా ఉన్నాయి హైపర్వి, బట్ ఇది మెయిన్ అన్నమాట. సో ఇది చూసారంటే ఇదేమంటుంది, ఇదే దీని ఇంగ్లీష్ లో ఎట్లా చెప్తారంటే నెయిల్ ఇన్ ద కాఫిన్, సమాధి పెట్టికి నెయిల్ సీల కొట్టడం అలాంటివి అనమాట, మూసేయడం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, AWS SMS డస్ నాట్ సపోర్ట్ VMs దట్ యూస్ రా డివైస్ మ్యాపింగ్ అంటారు. దాన్ని షార్ట్ ఫామ్ లో RDM అంటారండి. ఓకే, ఇది కొంచెం అంటే డీప్ గా వెళ్ళను, బట్ ఏందో చెప్తాను యాక్చువల్ గా మీకు. VMware హై లెవెల్లో మీకు చెప్పాలంటే ఏం జరుగుతుందంటే, VMware లో మీకు అసలు యాక్చువల్ గా మీకంటే అంతా మీరు క్లౌడ్ పర్సన్స్ కాబట్టి, బట్ స్ట్రాంగ్ VMware బ్యాక్గ్రౌండ్ ఉంటే క్లౌడ్ అసలు దున్న అవతల పడేయచ్చు అనమాట. బట్ ఎనీవే మీకు తెలియాలి కాబట్టి నేను ఏమంటానంటే, ఇమాజిన్ మీకు స్టో దీంట్లో వర్చువలైజేషన్ లో బ్యాక్ ఎండ్ లో మీకు ఏముంటుందంటే శాన్ బాక్స్ లేకపోతే నాస్ బాక్స్ అంటారు యాక్చువల్ గా. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ లేకపోతే నెట్వర్క్ అటాచ్ స్టోరేజ్. ఫ్యూ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే నేను పనిచేసిన EMC కానీ, నెటాప్ కానీ, HP కానీ, హిటాచి, ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, చాలా ఉన్నాయి యాక్చువల్ గా. ఇలా ఉంటాయి అన్నమాట. ఇది స్టోరేజ్ ఇస్తుంది. మీకు ఎలా ఉంటుందంటే యాక్చువల్ గా ముందు వచ్చి మీకు మీ VMware సర్వర్స్ ఉంటాయి అనమాట. ఫిజికల్ సర్వర్స్ అండి, దీస్ ఆర్ నాట్ వర్చువల్ మెషిన్స్. ఇవి ఫిజికల్ గా సర్వర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ సర్వర్స్ అన్ని కూడా మీకు బ్యాక్ ఎండ్ లో మీకు ఫైబర్ ఛానల్ స్విచెస్ రెండు ఉంటాయండి బేసిక్ గా. బట్ నేను సింపుల్ గా ఏంటంటే లేయర్ వచ్చి FC స్విచ్ అంటాను. ఫైబర్ ఛానల్ ఉంది, 10 GB ఉంటాయి, బట్ హై లెవెల్లో FC స్విచ్ అంటాను యాక్చువల్ గా. సో ఈ ఫైబర్ ఛానల్ స్విచ్ కి మీకు స్టోరేజ్ మల్టిపుల్ టైమ్స్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట యాక్చువల్ గా. ఈ సర్వర్స్ మనం మామూలుగా ఏమంటామంటే షార్ట్ ఫామ్ లో వీళ్ళు ఏమంటారంటే హైపర్వైజర్ అనొచ్చు, బట్ బేసిక్ గా ESXi హోస్ట్. సో నేను బాగా పనిచేస్తానండి. నేను ఐఎమ్ ఆల్సో VCAP DCA, vCenter అడ్వాన్స్ ప్రొఫెషనల్ 4 hour ఎగ్జామ్ ఉంటుంది, AWS ప్రొఫెషనల్ ఎగ్జామ్ లాగా. నేను అది కూడా పాస్ అయ్యాను, సెకండ్ అటెంప్ట్ లో పాస్ అయ్యాను. కొంచెం అంత ప్రాక్టికల్, ఎక్కడ ట్రూలు ఫాల్స్ అలాంటివి ఉండవు అనమాట. మొత్తం కూర్చొని లైవ్ గా అసలు నేను రాసిన ఎగ్జామ్ లోకెల్లా నేను బాగా ఎంజాయ్ చేసిన ఎగ్జామ్ అని ఉందంటే VCAP DCA అనండి. vCenter సర్టిఫైడ్ అడ్వాన్స్ ప్రొఫెషనల్ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేషన్ దాని పేరు. ఓకే, సో గుర్తులేదు ఎంతో, ఇప్పుడు ఎంతో నాకు. బెంగళూరులో ఉన్నప్పుడు రాశాను, ఆల్మోస్ట్ 5 years బ్యాక్. సో మొత్తం ప్రాక్టికల్ అండి. సో మీకు లైవ్ గా మీకు క్లస్టరే ఇచ్చేస్తాడు అనమాట, దాని మీద మీరు అంతా చేయాలి యాక్చువల్ గా. సో విచ్ వాస్ ఫన్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు RDM అంటే ఏదో చెప్పడానికి చెప్పాను కదా. RDM అంటే ఏంటంటే, మీకు ఇక్కడున్న మామూలుగా స్టోరేజ్ ఇక్కడ నుంచి మన EBS వాల్యూమ్ లాగా స్టోరేజ్ ఇక్కడ ఉంటుంది అనమాట యాక్చువల్ గా. దాని షార్ట్ ఫామ్ లో మనం ఏమంటామంటే LUN అంటారు, లాజికల్ యూనిట్ నెంబర్ అంటారు దాన్ని. ఓకే, సో దాన్ని సో మీరు చాలా మంది స్టోరేజ్ అడ్మిన్సే ఉంటారు. ఇప్పుడు స్టోరేజ్ బాగా ఈజీ అయిపోయిందండి. 2009 లో, ఐమ్ టెలింగ్ యూ, 2009 లో నేను నెటాప్ సిమ్యులేటర్ వచ్చి చిన్నగా వేసుకొని ప్రాక్టీస్ చేసి రెజ్యూమ్ లో పెడితే జాబ్ వచ్చేసింది నాకు. అది పరిస్థితి అప్పట్లో. ఓకే, 11 years బ్యాక్ యాక్చువల్ గా. సో డైరెక్ట్ గా నేను ఫోర్డ్కి వెళ్ళిపోయాను. ఫోర్డ్ లో మొత్తం నెటాప్ బాక్స్ అని మేనేజ్ చేశాను. సో కాబట్టి అట్లా ఏమవుతుందంటే, ఆ టైంకి అప్పుడు ఏంటంటే, అప్పుడు నేను VMware పనిచేసేవాడిని. VMware కి నేను బాగా పనిచేసినప్పుడు నాకు అర్థమైందంటే, స్టోరేజ్ లేకుండా VMware లేదని అర్థమైంది. అందుకే నేను స్టోరేజ్ నేర్చుకున్నాను. అలాగా నెక్స్ట్ వెళ్ళిపోతూ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే అందరూ దానికి తెలిసిపోయింది, సీక్రెట్ ఈజ్ అవుట్ అనమాట. సరే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఈ లన్ ని 2 విధాలుగా అసైన్ చేయొచ్చండి. ఒకటేంటంటే, ఈ లన్ ని తీసుకొచ్చి, అంటే ఈ స్టోరేజ్ ని తీసుకొచ్చి ESX సర్వర్ కి అసైన్ చేస్తాము. అక్కడి నుంచి మన VM తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ వన్ మెథడ్. VM వచ్చి మీకు VMs ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి.
మీకు విఎం అనేది వర్చువల్ మెషిన్ ఇక్కడ సేమ్ మన EC2 ఇన్స్టెన్స్ లాగా ఇక్కడ వచ్చి వర్చువల్ మెషిన్ అంటాం. నాకు కానీ టైం దొరికితే నేను ఒక VMware క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి. VMware అండ్ స్టోరేజ్ నెట్యాప్ సిమ్యులేటర్ ఏసి. ఐ రియల్లీ ఎంజాయ్ దట్ క్లాస్. VMware చెప్పడం, బట్ టైం దొరకాలి కదా. ఇలా VMs ఉంటాయన్నమాట. సో నేనేం చెప్పాను, ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకొచ్చి దీనికి స్టోరేజ్ అసైన్ చేస్తాం. ఇక్కడ నుంచి మీకు ఏమవుతుందంటే వేరే కలర్ తీసుకొని ఇక్కడ నుంచి దీనికి అసైన్ అవుతుంది మీకు. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఈ లర్న్ డైరెక్ట్ గా తీసుకొచ్చి దీనికి అసైన్ చేయొచ్చు. అంటే ఒక స్టోరేజ్ లో ఉన్న లర్న్ ని డైరెక్ట్ గా దీనికి అసైన్ చేస్తే దాన్నే RDM అంటారు. రా డివైస్ మ్యాపింగ్ దాని పేరు. అంటే డైరెక్ట్ గా సో అన్నం వండుకోకుండా బియ్యం తినడం లాగా అనమాట. సో రా డివైస్ మ్యాపింగ్ అన్నాను. దీన్ని రా డివైస్ మ్యాపింగ్ అంటారనమాట. ఈ రా డివైస్ మ్యాపింగ్ మీకు ఓకే ఎక్కడ వాడతారు? ఓకే అది వరకు ఫైన్, కానీ ఎక్కడ వాడతారు? స్పెసిఫిక్ గా ఎక్కువ ఎక్కడ వాడతారంటే ఎక్కడైతే క్లస్టర్స్ ఉంటాయో, ఎస్పెషల్ గా డేటాబేస్ క్లస్టర్స్, లైక్ ఆరకిల్ క్లస్టర్స్, లేకపోతే దీని పేరేంటి SQL క్లస్టర్స్ వాడినప్పుడు కంపల్సరీగా మీకు రా డివైస్ మ్యాపింగ్ వాడతారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట దానికోసం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే రిక్వైర్మెంట్స్ కూడా ఉంటుంది అనమాట అట్లా చేయాలని చెప్పి. సో క్లస్టర్ కి రిక్వైర్మెంట్ RDM. పర్ఫార్మెన్స్ అంటే పెద్దగా అంత తేడా లేకపోయినా కూడా మీకు క్లస్టర్ కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా ఉండాలంటే రా డివైసింగ్ మ్యాప్ అవ్వాలి. సో అది ఆన్ VMware AWS SMS does not support VMs that use raw device mapping. సో దాన్ని ఏమంటారు అంటే ద హోల్ కాలేజీలో బొక్కబడింది అంటాడు చూసారా, అలాగా ఇక్కడ ఏమంటారంటే ఫస్ట్ హోల్ ఇదే అనమాట మనకి SMS కి. ఎందుకంటే మీకేమైనా డేటాబేసెస్ బ్యాక్ ఎండ్ లో RDM వాడుతున్నారు అనుకోండి, ఆ డేటాబేసెస్ మైగ్రేట్ చేయడం కుదరదు. ఓకే, ఫస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్. ఓకే, ఇది ఒక ప్రాబ్లం. కాబట్టి SQL క్లస్టర్స్ ఏది కూడా మైగ్రేట్ చేయడం కుదరదు యూజింగ్ SMS. సో సరే ఫైన్, నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ ఏముంటుంది, మైగ్రేటెడ్ VMs మస్ట్ బి 64, 32 బిట్ ఉంటే కుదరదు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా కూడా తలకాయ నొప్పి అనమాట. నెక్స్ట్ వచ్చి మీకు కిందకు వస్తుంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2003 సపోర్ట్ చేయదండి. దాంతో పాటు మీకు ఒకటి రావాలండి, లైసెన్సింగ్ కాకుండా మీకు వచ్చి దీని పేరు ఏంటంటే P2V అని ఉండలాగండి. P2V ఇక్కడ చూడండి, VMs that are created as a result of P2V conversion not supported. ఇది లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అనమాట బేసిక్ గా. ఎందుకు అంటే సో ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో మన దగ్గర అన్ని ఫిజికల్ సర్వర్స్ ఉండేయండి. ఆ ఫిజికల్ సర్వర్స్ ఏమవుతుందంటే మీకు ఆ ఫిజికల్ సర్వర్ ని మీరు ఒక 5 ఏళ్ల తర్వాత మీకు ఏంటంటే ఎండ్ ఆఫ్ లైఫ్ కి వచ్చేస్తుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ లైఫ్ కి వచ్చేసినప్పుడు మీకు ఏమవుతుంది, ఇంకా దాన్ని రీప్లేస్ చేయాలా. జనాలు ఏం చేస్తారంటే ఇప్పుడు నా దగ్గర ఒక 20 ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయి, అన్ని ఎండ్ ఆఫ్ లైఫ్ కి వచ్చినాయి అనుకోండి, దాన్ని స్క్రాప్ చేయాలి యాక్చువల్ గా. సో అప్పుడు ఆబ్వియస్ కొత్తవి కొనాలి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే 10కి 10 కొనకుండా 3 కొంటారు అనమాట. 2 కాదు 3 కొంటారు. 3 కొత్త సర్వర్లు కొని తీసుకొచ్చి పెట్టి, లేదా రెండు కూడా పనిచేస్తుంది, బట్ 3 ఈజ్ రికమెండెడ్ అనమాట. పెట్టుకొని ఆ ఫిజికల్ సర్వర్స్ అన్ని కూడా వర్చువల్ గా కన్వర్ట్ చేస్తారు. దాన్నే P2V, ఫిజికల్ టు వర్చువల్ కన్వర్షన్ అంటారు యాక్చువల్ గా. P2V చేసి ఫిజికల్ గా ఉన్న సర్వర్ ని వాళ్ళు ఏ విధంగా పెడతారండి, ఈ విధంగా పెడతారనమాట. దాన్ని ఏమంటారు మీకు ఫిజికల్ ఉన్న సర్వర్ ని ప్రైవేట్ వర్చువల్ చేసి పెట్టేస్తారనమాట యాక్చువల్ గా. సో దాని సపోర్ట్ చేయదు కాబట్టి చాలా మెషిన్లు ఇంకా కూడా P2V అలా కన్వర్ట్ చేసిన మెషిన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ సపోర్ట్ చేయవు. ఈ ఇబ్బందులు ఉన్నాయండి. దీనివల్ల ఏమవుతుందంటే సో మీకు అంత ఇదిగా వర్కౌట్ కాదనమాట. P2V కొన్ని ప్రాబ్లమ్, SMS కొన్ని ప్రాబ్లమ్స్. ఈ లిమిటేషన్స్ కొంచెం చెక్ చేసుకోవాలి, మనం చెక్ చేసుకొని చేయాలి యాక్చువల్ గా. సరే, సో అప్లోడింగ్ 2% అండి. ఎప్పుడు కావాలా, పుణ్యకాలం పూర్తి అయిపోతుంది అయ్యేసరికి. ఓకే, సో ఇదండి. ఇది మీకు రిప్లికేట్ అయిపోయినాక ఏం జరుగుతుంది అనుకుంటున్నారు యాక్చువల్ గా. ఇది బేసిక్ గా మీకు ఇది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ వెళ్ళి ఇక్కడ మీకు అది సర్వర్లు ఏం క్రియేట్ చేయదండి. ఇక్కడ మీరు రిఫ్రెష్ చేసే సర్వర్స్ ఏం రావు యాక్చువల్ గా. మీరు EMIకి వచ్చారు అనుకోండి, ఇక్కడ మీకు ఏం కావాలా, బేసిక్ గా మీకు ఒక EMI క్రియేట్ అవ్వాలన్నమాట యాక్చువల్ గా. కాసేపటి తర్వాత వచ్చి మీకు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి మీకు ఒక EMI క్రియేట్ అవ్వాలి. ఆ EMI క్రియేట్ అవుతుంది, అది జరగబోయేది. అదే మీకు ఇక్కడ రిప్లికేట్ అవుతూ ఉందన్నమాట యాక్చువల్ గా మీరు చూసినట్లయితే.
ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ అండి? ఏమైనా అర్థం కాలేదా? హర్ష, ఎస్ఎంఎస్ లిమిటేషన్స్ లో మీరు ఆర్డిఎం ఉంది అని చెప్పారు కదా లిమిటేషన్స్ లో. వాట్ ఈస్ అదర్ ఆల్టర్నేటివ్? హౌ డు దే డు? చేయలేరండి. అంటే ఇది చేయలేదు. సో ఇది ఈ ఎస్ఎంఎస్ టూల్ పనికిరాదు. అంటే ఇప్పుడు మన యూస్ కేస్కి ఇక్కడ మన బిజినెస్ యూస్ కేసు ఎస్క్యూఎల్ క్లస్టర్ ని మైగ్రేట్ చేయాలా, ఎస్ఎంఎస్ పనికిరాదు. సో కాబట్టి మనం ఏం చేయాలా, థర్డ్ పార్టీ టూల్స్ వాడాలా. థర్డ్ పార్టీ టూల్స్ ఏముంది మనకి, వన్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ టూల్ ఒకటే ఉందన్నమాట, విచ్ ఈస్ బేసికలీ కాల్డ్ అస్ క్లౌడ్ ఎండ్యూర్. యాక్చువల్ గా మీరు ఇక్కడ చూసారు అనుకోండి, క్లౌడ్ ఎండ్యూర్ అంటారు యాక్చువల్ గా. సో ఈ క్లౌడ్ ఎండ్యూర్ ఏం చేస్తుందంటే, దీని మైగ్రేషన్ ఇస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఎస్ఎంఎస్ ఏం చేస్తుందంటే, అది మీ సర్వర్ మీ vCenter కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న వర్చువల్ మెషిన్ తీసుకొని మైగ్రేట్ చేస్తుంది. ఓకే, అయితే క్లౌడ్ ఎండ్యూర్ ఏం చేస్తుందంటే మీకు యాక్చువల్ గా అది ఒక ఏజెంట్ మీకు ఇస్తుంది అనమాట. మీకు ఒక ఏజెంట్ ఇస్తుంది. ఆ ఏజెంట్ సాఫ్ట్వేర్ ని తీసుకెళ్లి మీరు మీ ఎస్క్యూఎల్ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే అది కూడా చెక్ చేయాలండి. ఎండ్యూర్ వచ్చి మీకు క్లస్టర్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ లో మీకు ఎస్క్యూఎల్ క్లస్టర్ ఆప్షన్ లేదు యాక్చువల్ గా. సో కాబట్టి దీని డాక్యుమెంటేషన్ చదవాలి మీరు. డాక్యుమెంటేషన్ చదివి ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, ఏ వర్షన్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మీరు చేయొచ్చు. ఇదేం చేస్తుందంటే ఆ ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. ఏజెంట్ ఇన్స్టాల్ చేసినాక టార్గెట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేస్తాం. టార్గెట్ ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తామంటే ఇదిగోండి ఇదిగో ఇది చేయాలి అని చెప్తాం అనమాట. ఓకే, పలానా విపిసి డీటెయిల్స్ పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఏం చేస్తుందంటే అంటే దిస్ ఇస్ థర్డ్ పార్టీ టూల్. వీళ్ళు ఇంతకుముందు చార్జెస్ ఉండేది, వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు యాక్చువల్ గా. ఓకే, ఫ్రీగా యూజ్ చేసుకొని, ఎందుకంటే ఫ్రీగా ఇస్తే మేలు కదా, అందరూ మూవ్ చేసుకుంటారు. మూవ్ చేసుకుంటారు, ఏడబ్ల్యూఎస్ కి డబ్బులు వస్తాయి. అందుకని వీడు మంచి కాంపిటీటర్ ఉండేవాడు అండి ఏడబ్ల్యూఎస్. అంటే ఏడబ్ల్యూఎస్ కి నేటివ్ టూల్స్ ఏం లేవు, చాలా వరకు వాళ్ళు కొన్నారు కూడా. సో ఇదేంటంటే దీన్ని యూజ్ చేసుకొని మీరు రన్ చేయొచ్చు యాక్చువల్ గా. మీకు డెమో వీడియో ఉంది చూడండి. ఇలాంటి థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయండి, కార్బోనైట్ అని కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ చాలా ఉన్నాయి. అవి వాడుకొని కూడా చేయొచ్చు. అసెస్మెంట్ చేయాలా, ఏది పనికి వస్తుందని చేసుకొని దానికి అనుగుణంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఉంది జెర్టో అని ఒకటి ఉందన్నమాట. జెర్టో ఈజ్ ఆల్సో గుడ్. సో నేనేం చేస్తాను, జెర్టో అది డిఆర్ పెట్టచ్చు యాక్చువల్ గా. జెర్టో ఏడబ్ల్యూఎస్ రిప్లికేషన్ ఆర్ డిజాస్టర్ రికవరీ అన్నాను అనుకోండి. సో జెర్టో వర్చువల్ రిప్లికేషన్ డెలివర్స్ ఐటీ రెసిలియన్స్ సింగిల్ ప్లాట్ఫామ్. సో మీరు ఏం చేయొచ్చు, మీకు మీ ఎన్విరాన్మెంట్ వచ్చి మీకు ఆన్ ప్రిమిసెస్ లో ఉందనుకోండి, మీకు డిఆర్ కావాలా, డిఆర్ కోసం మళ్ళీ తీసుకెళ్లి వేరే దగ్గర ఒక బిల్డింగ్ తీసుకొని దాని లోపల మళ్ళీ ఇవన్నీ పెట్టడం కష్టం కదా, ర్యాక్స్ కొని. అలా కాకుండా మీ ఆన్ ప్రిమిసెస్ లో మీ డేటా సెంటర్ ఉంది, డిఆర్ ని తీసుకొచ్చి మీరు క్లౌడ్ లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే కంటిన్యూస్ గా డేటా రిప్లికేట్ అవ్వాలి కదా, దానికి ఏంటంటే మీరు జెర్టో యూస్ చేసుకోవచ్చు అండి. జెర్టో అనేది ఒక టూల్ మీరు చూడొచ్చు అనమాట. ఇది నేను 2014-15 లోనే చూసాను ఇది యాక్చువల్ గా. అప్పుడే ఇనిషియల్ గా బయటకు వచ్చింది, ఇజ్రాయల్ బేస్డ్ టూల్ అనమాట. మీరు బాగా గమనించినట్టు ఇలాంటి డిఆర్లు, సెక్యూరిటీ అన్ని కూడా మీకు బేసిక్ గా మీకు తెలుసో లేదో, మిడిల్ ఈస్ట్ లో ప్రతి ఒక్క ఫైర్ వాల్, మీరు వాడి చేసే ప్రతి ఒక్క అరబ్ కంట్రీస్ లో ప్రతి ఒక్క ఫైర్ వాల్ మీకు సిస్కో ఫైర్ వాల్ ఉంటుంది. ఒక్కటి కూడా చెక్ పాయింట్ ఉండదు, ఎందుకంటే అది ఇజ్రాయలీ కాబట్టి. సో అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎనీవే, సో ఓకే, సో మీరు ఇది చూసారనుకోండి. సో ఆర్కిటెక్చర్ ఓవర్వ్యూ చూసారనుకోండి. ఆర్కిటెక్చర్ మీకు ఏ విధంగా ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూసారనుకోండి, మీ VMware ఎన్వైరన్మెంట్ లెఫ్ట్ లో ఉందండి. వాళ్ళు ZVM అంటే జెర్టో వర్చువల్ మేనేజర్, ఏదంటే మేనేజ్మెంట్ చేయడానికి. అలాగే ప్రతి ఒక్క ESX సర్వర్ మీద, అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇలాగా ఇప్పుడు నా దగ్గర ఒకటే సర్వర్ ఉందండి, విచ్ ఇస్ 192.168.1.50. అలాగా ప్రతి ఒక్క సర్వర్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఈ VRA అంటారు, అప్లయన్స్ అనమాట, వర్చువల్ రిప్లికేషన్ అప్లయన్స్ ఒక పేరు దానికి ఉంటుందన్నమాట. అదేం చేస్తుందంటే ఓవర్ ద వన్ టు మెనీ, అంటే మీరు ఏం చేయొచ్చు, మీరు కావాలంటే డిఆర్ తీసుకెళ్ళి AWS లో పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, S3 బకెట్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా పెట్టినారు అక్కడ చూడండి. సో వేరే క్లౌడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే జెర్టో అని వాడు కూడా డిఆర్ పెట్టుకోవచ్చు, కావాలంటే రిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఏముంది, రిప్లికేట్ చేసుకొని షట్ డౌన్ చేసేసి డేటా సెంటర్ ని. ఓకే, చూస్తే వర్చువల్ రిప్లికేషన్ అప్లయన్స్ అంటే జెర్టో వర్చువల్ మేనేజర్, సెంట్రల్ మేనేజ్మెంట్ కోసం కనెక్టివిటీ. జెర్టో క్లౌడ్ అప్లయన్స్ కూడా ఉందన్నమాట, ఇలా వాడచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫ్రీ ట్రయల్ అలాంటి ఇవ్వరు అనమాట, ఒక ఇబ్బంది ఉంది. ఓకే, అంటే ఆబ్వియస్ గా మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా అందరూ కొంటారు అన్నప్పుడు
ఫ్రీ ట్రయల్ ఇస్తారండి. బట్ మీరు ఏంటంటే అఫీషియల్ కంపెనీ అయినప్పుడు అఫీషియల్ గా మీరు మెయిల్ అడ్రస్ రిక్వెస్ట్ చేస్తే 1 మంత్ ఏమో ఫ్రీ ట్రయల్ ఇస్తారు యాక్చువల్గా, దాని ద్వారా వాడుకోవచ్చు. ఓకే, సో ఇలాగా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి, దాన్ని యూస్ చేసుకొని మీరు మైగ్రేట్ చేయొచ్చు అనమాట. సో నాకున్న ఒకే ఒక బ్యాండ్ విత్ లిమిటేషన్ అండి, అది కానీ అది కానీ చేంజ్ అయితే నాకంటే ఆనందించేవాడు లేడు. ఇది ఇంత తొందరగా మైగ్రేట్ అయిపోయిందా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని గంటలు స్టార్ట్ 15 మినిట్సే. ఓకే, చూద్దాం ఆగండి. కన్వర్టింగ్ స్టెప్ 3 ఇన్ ప్రోగ్రెస్. సో ఏఎంఐస్కి వద్దాం, ఏఎంఐస్కి వచ్చి రిఫ్రెష్ చేద్దాం, ఇక్కడికి రావాలన్నమాట యాక్చువల్గా. లెట్స్ సి. అంటే మనకి స్నాప్ షాట్ డిలీట్ చేసిందో చూడండి. ఇది చూడండి, ఇది ఏమనింది, అయిపోయినాక స్నాప్ షాట్ డిలీట్ చేయాలా, బట్ ఏమైంది, స్నాప్ షాట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ద కరెంట్ స్టేట్. డిలీట్ అయిపోవాలి ఇది, అంటే స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేసినాక డిలీట్ చేస్తుంది. ఓ ఇది వేరేదండి, ఇది వేరే, సారీ ఇది వేరేదండి, టైనీ లైనెక్స్ విఎం. సో దీన్ని ఇగ్నోర్ చేయండి, ఇది మనకి సంబంధం లేదులేండి. ఇది అనమాట యాక్చువల్గా. ఇది మీకు ఇదేమంటుంది మనకి, ఇది ఈ స్నాప్ షాట్ తీసేసినాక ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మనకి ఆ స్నాప్ షాట్ ని కూడా డిలీట్ చేయాలి యాక్చువల్గా, అంతా మైగ్రేషన్ అయిపోయినాక. స్నాప్ షాట్స్కి వచ్చి మేనేజ్ స్నాప్ షాట్స్ అంటే ఇంకా కనిపిస్తుంది మీకు స్నాప్ షాట్ యాక్చువల్గా, అది డిలీట్ అవ్వాలన్నమాట యాక్చువల్గా. ఎనీ క్వశ్చన్స్ అండి? సో రేపు వచ్చి డేటాబేస్ మైగ్రేషన్ చూద్దాము. డేటాబేస్ మైగ్రేషన్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు దీని పేరు ఏంటి, మనకి ఒక అంటే AWS లో పెడతాను. AWS లోనే ఒక EC2 సర్వర్ డిప్లాయ్ చేసి దాంట్లో MySQL ఇన్స్టాల్ చేద్దాం. దాంట్లో మన ఈ డేటాబేస్ నుంచి చూసారా, దీని పేరు ఏంటి, మన మూవీస్ డేటాబేస్ మనం వాడాం కూడా, ఈ RDS కి ఆ డేటాబేస్ ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి దాన్ని ఏం చేద్దామంటే RDS కి మైగ్రేట్ చేద్దాం. దానికోసం డేటాబేస్ DMS అంటే డేటాబేస్ రిప్లికేషన్ ఇన్స్టెన్స్, ఒక మైగ్రేషన్ సర్వీస్ లో మీకు రిప్లికేషన్ ఇన్స్టెన్స్ అని ఉంటుంది. ఆ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి చేద్దామండి. ఓకే, దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎనీ డేటాబేస్ అనమాట, మీకు వాడుకోవచ్చు. అంటే డేటాబేస్ ని పలు విధాలుగా మీరు మైగ్రేట్ చేయొచ్చు, డేటా కాపీ చేసి చేయడం అంతా కూడా. బట్ ఏంటంటే DMS వాడు మీకు చెప్పాలి కాబట్టి అది చెప్తాం. ఫ్రైడే వచ్చి ఏం చేద్దామంటే యాన్సిబుల్ అండ్ పప్పెట్ గురించి చూద్దాం యాక్చువల్గా. యాన్సిబుల్ అండ్ పప్పెట్ ఏంటి, అలాగే కొన్ని చిన్న చిత్తగా స్టెప్ ఫంక్షన్స్ అంటే ఇవి ఉన్నాయన్నమాట, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేకపోతే మండే వచ్చి మీకు డేటా అనలిటిక్స్ చెప్పేటప్పుడు, అగైన్ డేటా అనలిటిక్స్ అనేది ప్యూర్ గా థియరాటికల్ అండి, నేను డేటా పర్సన్ కాదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే థియరాటికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు ఎవరైనా డేటా పర్సన్ ఉండి, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎన్ ఇనిషియేటివ్, ఎక్స్ప్లెయిన్, ఎవరు ఉన్నారా డేటా పర్సన్, అంటే మీరు ఏదైనా కూడా డేటా లేకు వాటి మీద పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయండి, అనలిటిక్స్ కింద కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి నేను థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీరు ఎవరైనా డేటా పర్సన్ నుండి హూ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్లా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. ట్యూస్డే వచ్చి మనం ఏం చేద్దామంటే సర్టిఫికేషన్స్ గురించి, మీకు జాబ్స్ ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, వీటిని కూడా చెక్ చేద్దాం యాక్చువల్గా. సో మీకు వచ్చి మనకి ఈ ఈ సాటర్డే మార్నింగ్ 7 o'clock నుంచి డెవాప్ స్టార్ట్ అవుతుందండి. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఒకవేళ మీకు కుదరకపోతే, వీక్ డేస్ కుదరకపోతే వీకెండ్స్ అయితే మీకు ఆ బ్యాచ్ అనమాట. సో 7 to 10 బోత్ సాటర్డే అండ్ సండే. అది వచ్చి మీకు సమ్వేర్ లైక్ 10 to 12 వీకెండ్స్ వెళ్తుంది యాక్చువల్గా. సో 2.5 to 3 months ఉంటుంది అనమాట. ఎనీ క్వశ్చన్స్ అండి? స్నోబాల్ కానీ స్నో మొబైల్ అన్నారు కదా సార్, అది కూడా డేటా ట్రాన్స్ఫర్కి ఆన్ పర్మిస్ అక్కడే పెట్టుకుని డివైస్ కనెక్షన్ అంతా AWS వాళ్ళు ఇస్తారు సార్? లేదా అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు, మీకు స్నో మొబైల్ వచ్చి, సారీ స్నో బాల్ వచ్చి మీరు డేటా దాంట్లో పెట్టాలండి. వాళ్ళు ఒక బాక్స్ పంపిస్తారు, హార్డ్ డ్రైవ్ ఒక బాక్స్ పంపిస్తారు. దాంట్లో 10 GB కనెక్టివిటీ ఉంటుంది. అది మీరు కనెక్ట్ చేసుకొని డేటా దాంట్లోకి మూవ్ చేస్తే దెన్ వాళ్ళు AWS డేటా సెంటర్కి షిఫ్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు కాపీ చేస్తారనమాట. ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి మీ డేటా సెక్యూరిటీ, అంతేగాని ఓవర్ ద వ్యాన్ కాదు. ఓవర్ ద ఇంటర్నెట్ చేయలేం కాబట్టి, అంత హెవీ డేటా ఉందనుకోండి, అంత డేటా చేయలేం కాబట్టి మనం ఏంటంటే ఈ స్నోబాల్, స్నో మొబైల్, 8 TB వరకు అయితే స్నో కోను వాడుకుంటున్నాం యాక్చువల్గా. ఓకే, సో ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం మనం? 9:30కి స్టార్ట్ చేసాం. చూద్దాం ఎంత సక్సెస్ఫుల్ గా ఎంతసేపు పడుతుంది అని చెప్పి. ఎనీ క్వశ్చన్స్ అండి? అదే మన దగ్గర మంచి బ్యాండ్ విత్ ఉంటే పాటికి అయిపోయేది యాక్చువల్గా.
సార్ మేము ఈ ల్యాబ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ VMware సెటప్ అంతా ఎలా సార్? అంటే మేము చేయలేమా ప్రాక్టీస్? చేయాలంటే మీరు ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి. సో ఎందుకంటే మీకు మంచి బాక్స్ కొనాలా, డెస్క్టాప్ బాక్స్ కొనాలా, దాంట్లో 32 GB ర్యామ్ ఉండాలా, ఇవన్నీ వేయాలా ప్లస్. సో కాబట్టి అట్లీస్ట్ ఒక మంచి సర్వర్ ఉండాలా. ఇదంతా చేయాల్సిన పని లేదండి, మీరు కాన్సెప్చువల్ గా కొంచెం నేర్చుకుంటే చాలు. అందుకని VMware స్టోరేజ్ రిలేటెడ్ మీ యూట్యూబ్ ప్లేలిస్ట్ ఏమన్నా ఉందా అండి? నేను ఒకటేంటంటే అన్నీ పెట్టలేదండి, దాంట్లో కొన్ని వరకు పెట్టున్నాను యాక్చువల్గా ఉండాలా. సో బట్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే టైం దొరకాలన్నమాట. అంటే ఇందాక టైం దొరికితే బ్యాచ్ స్టార్ట్ చేస్తాను కదా, అదేమన్నా పాసిబిలిటీ ఉందా సూనర్? ఏమోనండి, లాస్ట్ 2 వారాల నుంచి జాబ్కి రిజైన్ చేయాలనిపిస్తుంది. ఒకవేళ అయిపోతే మాత్రం చేస్తాను. సో ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీకు ఇది వచ్చి ITSM అండి, ITAL ట్రైనింగ్. ఇది నా ఫ్రెండ్ వీడియోస్ అనమాట, అతను పోస్ట్ చేయమన్నాడు, అతను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చి మనకి తెలుగు VMware ట్రైనింగ్ ఇక్కడికి వస్తే మరి ఎక్కువ ఉండవు, బట్ విండోస్ పెట్టి నేను ఏంటంటే ఇక్కడ ఇచ్చాను యాక్చువల్గా. వర్చువలైజేషన్ అంటే 6.5 యూజర్ డేటాబేస్ ఇదంతా ఉందన్నమాట. సో VCS ఎలా డిప్లాయ్ చేయాలి ఉందన్నమాట. సో అదేంటంటే కూర్చొని ఓపిక చేయాలండి యాక్చువల్గా. కానీ ఏంటంటే మనకి ఆ టైం దొరకడం అంటే ఆఫీస్ లేకపోతే చేయొచ్చు అనమాట. బట్ ఏంటంటే మనకి వేరే కూడా ఉన్నాయి చెక్ చేయాల్సింది. క్యూబర్నెటిస్ రన్ అవుతుంది, దానికి సంబంధించిన టెస్టింగ్ జరగాలి యాక్చువల్గా. సో కాబట్టి ఆ టైం దొరకట్లేదు. ఒకవేళ చేస్తే చెప్తాను కదా, ఏముంది, మీ అందరికీ చెప్తాను, ఇది స్టార్ట్ అవుతుంది, కాల్స్ అటెండ్ అవ్వచ్చు అని. VMware బాగా మార్కెట్ ఉంటాయండి ఇప్పుడు? మార్కెట్ అంటే ఒక సాచురేషన్కి వచ్చేసింది VMware. ఎందుకంటే VMware మోర్ డేటా సెంటర్ సెంట్రిక్ యాక్చువల్గా, మీకు క్లౌడ్ సెంట్రిక్ కాదు కదా. సో మీకు ఏంటంటే మీకు VMware తో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్లౌడ్ వచ్చినాక అది డిసడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. ఓకే, క్లౌడ్ రాకముందు ఏమైందంటే, ఇప్పుడు మీకు VMware ఇంప్లిమెంట్ చేయాలంటే ఆబ్వియస్ గా మీకంటూ ఒక డేటా సెంటర్ ఉండాలా. డేటా సెంటర్ లోపల మీకు ఒక ఫిజికల్ సర్వర్స్ కొనాలా. ఫిజికల్ సర్వర్స్ లోపల మీరు ఈ VMware వేయాలా. VMware వచ్చి స్టాండర్డ్ vCenter లైసెన్స్ వచ్చి $6,000 అండి. ఓకే, అదే మీకు ఎంటర్ప్రైజ్ లైసెన్స్ ఇవన్నీ కూడా చాలా ESXi ఎంటర్ప్రైజ్ లైసెన్స్ కూడా $6,000-7,000 మీకు. ఇదంతా ఏమంటారంటే బేసిక్ గా క్యాపెక్స్ అంటారు, అంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ బేసిక్ గా. అంటే మీరు ముందు పెట్టుబడి, తెలుగు భాష మన వాడుక భాషలో పెట్టుబడి. సో పెట్టుబడి పెడితేనే మనం తెచ్చుకొని చేయాలన్నమాట. సో అయితే క్లౌడ్ వచ్చేసరికి ఏమైపోయింది, ఆ పెట్టుబడి అవసరం లేదు ఇప్పుడు. యాక్చువల్ గా ఏం చేస్తున్నారు, సో క్యాపెక్స్ కాస్ట్ ఆపెక్స్ అయిపోయింది, అంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. ఏం చేస్తాను నేను, క్లౌడ్ లో పెట్టుకుంటాను, ఎంత అయిందో అంత కడతాను యాక్చువల్ గా. సో అయితే మీకు పెద్ద పెద్ద మేజర్ గా ఉంటాయి చూసారా, మేజర్ హెల్త్ కేర్ కానీ, బ్యాంకింగ్స్ కానీ, ఆ తర్వాత ఏదైనా ఆయిల్ అండ్ ఫార్మా. సో వాళ్ళ టెస్ట్ ఎన్వైరన్మెంట్స్, బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు ఏంటంటే టెస్టింగ్ మాత్రమే క్లౌడ్ మీద పెడతారు తప్ప వాళ్ళ ప్రొడక్షన్స్ అన్ని కూడా డేటా సెంటర్ లోనే రన్ అవుతుంటాయి. సో కాబట్టి VMware ఇప్పటికిప్పుడు పోయే ఛాన్స్ లేదు. పైగా VMware ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది, టాన్జు అని బేసిక్ గా. సో అదేంటంటే వాళ్ళు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్, నేను టెస్ట్ చేద్దాం కుదరట, మళ్ళీ టైం కన్స్టెంట్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చి VMware టాన్జు అని వచ్చింది అనమాట. నా ఫ్రెండ్ ఒకతను VMware లో పనిచేస్తాడు, నా ప్రీసేల్స్ లో ఉంటాడు. సో మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇదేంటంటే మీకు ఈ టాన్జు అనేది మీకు VMware లోపల ఓకే ఓకే. సో మీకు ఏంటంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెలివరీ ఒక దీన్ని ఏమంటారు, ప్రోడక్ట్స్కి వస్తే చూడండి, సింప్లిఫై క్లౌడ్ యాప్స్ బెటర్. సో సింపుల్ గా ఏంటంటే మీకు కంటైనర్ సిస్టమ్స్ అండి, కంటైనర్ సిస్టమ్స్ తో మీకు వచ్చింది అనమాట యాక్చువల్ గా. సో ఈ టాన్జు అనేది యాక్చువల్గా టాన్జు అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు ఇచ్చారనమాట. మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని వాళ్ళు అంటున్నారు యాక్చువల్గా. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఏదైనా మేజర్ రోడ్ బ్లాక్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండి. అక్కడ క్లౌడ్ లో అలా కాదు కదా. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వర్ కావాలా, ఎంతసేపు పడుతుంది, లెస్ దాన్ ఒక 5 minutes కంటే లాగిన్ చేసి నేను ఒక సర్వర్ స్పిన్అప్ చేయడానికి నాకు 5 minutes కంటే తక్కువ పడుతుందండి. కానీ ఒకవేళ మీరు వర్చువలైజేషన్ ఇవన్నీ వాడాలంటే ఇన్వెస్ట్మెంట్ అంతా చాలా టైం పడుతుంది, ముందుగానే డబ్బులు పే చేయాలా, చాలా ఖర్చు ఉందన్నమాట. అందుకని స్టార్ట్అప్స్ అన్ని కూడా VMware కి అని పెట్టవు, ఎందుకంటే అదంతా ఇంప్లిమెంటేషన్ అంతా టైం పడుతుంది కాబట్టి. బట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ డేటా సెంటర్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి యూజ్ చేసుకుంటూ ఉంటారు.
కమాన్ ఎంతసేపు పడుతుందో ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్లౌడ్ రాకముందు, ఐ మీన్ ఈ EC2 ఇన్స్టెన్స్లు ఇవన్నీ లేకముందు కస్టమర్లు వర్చువల్ మిషన్ ప్రొవైడ్ చేస్తారు కదా మనకి, అవన్నీ VMware నుంచి అంతా ఉండేవా ఇంకా? అంటే స్టార్టింగ్ లో అన్ని VMware నుంచి ఉండేవి. తర్వాత ఏంటంటే మైక్రోసాఫ్ట్ వచ్చి హైపర్-వితో వచ్చింది. ఆ తర్వాత దానికి ముందేమో సిట్రిక్స్ కూడా వచ్చింది. ఇప్పుడు AWS ఉంది, అది రన్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు AWS అయినా కూడా బ్యాక్ ఎండ్ లో వర్చువలైజేషన్ రన్ చేయాలండి. వాళ్ళు ఏం రన్ చేస్తున్నారు, వాళ్ళు రన్ చేసేది గిజెన్ సర్వర్ రన్ చేస్తున్నారు. గిజెన్ అనేది సిట్రిక్స్ వాళ్ళ ప్రోడక్ట్ అన్నమాట. దాంట్లో ఉన్నన్ని బగ్స్ దేంట్లో లేవు అనమాట బేసిక్ గా. అందుకని వాళ్ళు పెద్దగా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు, ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి వెళ్ళలేదు. దాన్ని వీళ్ళు తీసుకొని మాడిఫై చేసుకొని క్లౌడ్ కి వాడుకుంటున్నారు బేసిక్ గా. ఆ తర్వాత రెడ్ హ్యాట్ KVM వచ్చింది, కానీ అంత సూపర్ డూపర్ కాదు. సో VM ఏంటంటే ఫస్ట్ మార్కెట్ అడ్వాంటేజ్ అనమాట. VMware కి వాళ్ళు ఫస్ట్ వచ్చారు యాక్చువల్ గా. నేను VMware ఫస్ట్ టైం చూసినప్పుడు ఎప్పుడు చూసాను, 2007 లో నైట్ షిఫ్ట్ లో చూసానండి ఫస్ట్ టైం. ఓకే, 2000 అప్పుడు దాకా ప్రాక్టీస్ అంటే 2 ఫిజికల్ సర్వర్ కావాల్సి వచ్చేది. ఫస్ట్ టైం నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు ఒక అతను అప్పుడు VMware GSX అనేవాళ్ళు అనమాట. మీకు వెరైటీ ఉండేది బాగా. VMware GSX అనేవాళ్ళు యాక్చువల్ గా. ఇమేజెస్కి వెళ్తే మీకు ఇలా ఉండేది అనమాట. యాక్చువల్ విండోస్ మీద ఇన్స్టాల్ చేసుకొని చేసేవాళ్ళు అనమాట. అది ఏంది అని అడిగితే అతను చెప్పాడు, నేను అతను నెట్వర్క్ అనమాట, నెట్వర్క్ లో పనిచేసేవాడు, ప్రాక్టీస్ కోసం వాడేవాడు. నాకు అక్కడ ఇంట్రెస్ట్ కలిగి అలా 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 చూసుకొని ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది చాలా ఓల్డ్ యాక్చువల్ గా, చాలా చాలా ఓల్డ్ అనమాట. ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు లేదులేండి, ఇవన్నీ కూడా అన్ని అయిపోయింది, డీకమిషన్ చేసి. ఇప్పుడు VMware 6.7 7.0 రిలీజ్ అయిందో లేదో, బీటాలో ఉంది అనుకుంటాను. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్ అండి. ఇలా వదిలేస్తాను నేను, లెట్ ఇట్ కమ్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మీకు దాని పేరు ఏంటి, రేపు ఎట్లాగో ఇది కన్వర్ట్ అయిపోయినాక రేపు మీకు చూపించి తర్వాత మనం డేటాబేస్ మైగ్రేషన్ చూద్దాం యాక్చువల్గా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఇది ఇప్పుడు ఈ మైగ్రేషన్ మీరు ఇప్పుడు vCenter వేసి మీరు చూపించారు కదా, జనరల్ గా ఆన్ ప్రిమిసెస్ లో ఎలా జరుగుతుంది సార్? అదేనండి, అదే కదా, VMware ఉంటుంది. VMware లేదా హైపర్-వి ఉండొచ్చు మీకు. సో మీకు ఎందుకు నేను ఇంత కష్టపడుతుంది VMware తీసుకొచ్చి మీకు అంతా ఏదో ఒకటి ప్రాక్టికల్ గా చూపిస్తుంది ఎందుకు, VMware అనేది మీ ఆన్ ప్రిమిస్ లో ఉంటుంది కాబట్టి దానికోసం ఈ ప్రయత్నం అంట. లేకపోతే అసలు జస్ట్ ఇదంతా లేకపోతే నేను థియరిటికల్ చెప్పి వదిలేసేవాడిని కదా. ఎందుకు vCenter లాగిన్ చేసి ఇంటిగ్రేట్ చేసి చెప్తుంది అంతా, ఎందుకంటే ఆన్ ప్రిమిస్ లో ఏదో మీకు VMware లేకపోతే హైపర్-వి ఉంటుంది. చాలా రేర్ సందర్భాల్లో మీకు రెడ్ హ్యాట్ అలా ఉంటుంది. కానీ మీరు చూసారనుకోండి, హైపర్-వి సపోర్ట్ చేస్తుంది, VMware SMS వచ్చి, అలాగే మీకు VMware సపోర్ట్ చేస్తుంది, వేరే ఏం సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో కాబట్టి ఆన్ ప్రిమిసెస్ లో ఉంటుందండి, ఇది జరిగేది ఆన్ ప్రిమిసెస్ లో, అందుకే మీకు చెప్తుంది. రేపు మీకు మైగ్రేషన్కి వచ్చినప్పుడు, మీరు క్వశ్చన్లు వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్ గా చెప్పకపోయినా కూడా ఇది పరిస్థితి ఇలా ఉంటుంది, VMware vSphere ఇవన్నీ కూడా చెప్పారు అనుకోండి, అట్లీస్ట్ మీకు తెలుసు అనే ఒక నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అది అందుకని. క్వశ్చన్స్ అండి? సో చలో గైస్, సో మనం రేపు కలుద్దాం సేమ్ టైం. రేపు డేటాబేస్ మైగ్రేషన్ గురించి చూద్దాం. ఓకే, సీ యూ టుమారో సేమ్ టైం. బాయ్ గైస్.